హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రూపేష్ ఫ్రమ్ అలైస్ బ్లో. ఈ రోజు నేను ఒక అద్భుతమైన హెడ్జింగ్ స్ట్రాటజీ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి. అంటే ఈ స్ట్రాటజీని ఒక్కొక్కరు ఒక్కొక్కలా వాడతారు. అంటే ఎన్నో రకాలుగా వాడొచ్చు ఈ హెడ్జింగ్ స్ట్రాటజీ. అన్ని పర్స్పెక్టివ్స్ మీ ముందుకు తీసుకొస్తాను. నా పర్స్పెక్టివ్ ఏంటిది అనేది కూడా చెప్తాను. మార్కెట్ లో డైరెక్షన్ ఐడెంటిఫై చేయలేని సమయంలో కూడా, లేదు ఐదర్ బుల్లిష్ ఆర్ బేరిష్ డైరెక్షన్ ఐడెంటిఫై చేసినా కూడా 2/3 ఛాన్సెస్ ఉండేలా స్ట్రాటజీని క్రియేట్ చేయొచ్చండి. ఓకే, ఈవెన్ వీఆర్ బుల్లిష్, మార్కెట్ బుల్లిష్ ఉన్నా మనం ప్రాఫిటబుల్ గా ఉండాలి, మార్కెట్ న్యూట్రల్ గా ఉన్నా మనం ప్రాఫిటబుల్ గా ఉండాలి, మార్కెట్ స్లైట్లీ నెగిటివ్ టు అవర్ ప్రిడిక్షన్ వెళ్ళినా కూడా మనం స్లైట్లీ పాజిటివ్ లో ఉండాలి అనే ఒపీనియన్ తో క్రియేట్ చేస్తూ ఉంటామండి ఈ స్ట్రాటజీ. ఓకే, స్ట్రాటజీ వచ్చేసి అందరూ విన్న స్ట్రాటజీ రేషియో స్ప్రెడ్స్ అండి. ఈ రేషియో స్ప్రెడ్స్ లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు, చాలా క్లమ్జీ అవుతారండి. ఓకే, ఫ్రంట్ రేషియో అని, బ్యాక్ రేషియో అని, ఫ్రంట్ లో కాల్ వర్సెస్ పుట్ అని, బ్యాక్ లో కాల్ వర్సెస్ పుట్ అని, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఓకే, మనం ఓన్లీ ప్రాబబిలిటీ బేస్డ్ ఉంటామండి. ప్రాబబిలిటీ మంచిగా ఉన్న ట్రేడ్స్ మనం తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ కూడా బ్యాక్ రేషియో స్ప్రెడ్స్ కంటే కూడా ఫ్రంట్ రేషియో స్ప్రెడ్స్ చాలా మంచి ప్రాబబిలిటీ ఇస్తూ ఉంటాయి. ఎలా అనేది మాట్లాడతాను. సో ఫ్రంట్ ఏంటిది, బ్యాక్ ఏంటిది అని కన్ఫ్యూజ్ కాకండి. కాల్ రేషియో స్ప్రెడ్స్, పుట్ రేషియో స్ప్రెడ్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే కాల్స్ తోటి డిప్లాయ్ చేస్తే కాల్ రేషియో స్ప్రెడ్స్ అని, పుట్స్ తోటి డిప్లాయ్ చేస్తే పుట్స్ రేషియో స్ప్రెడ్స్ అని, బేస్డ్ ఆన్ అవర్ డైరెక్షన్ కాల్ రేషియో స్ప్రెడ్ తీసుకుంటాం, మన డైరెక్షన్ మారినప్పుడు పుట్ రేషియో స్ప్రెడ్ తీసుకుంటాం. సో ఏది ఎప్పుడు వాడాలి, దేనికి ప్రాబబిలిటీ ఉంటది, ఈ ప్రాబబిలిటీ ఎలా పెంచుకుంటాం, 2/3 ఛాన్సెస్ ఎలా క్రియేట్ చేస్తాం అనే విషయాలు చూద్దామండి. ఓకే, ఎక్కువ లాగ్ చేయను, సెషన్ మొత్తం కూడా వినండి. 5 to 10 minutes లో క్లోజ్ అయిపోతుంది. కాల్ రేషియో స్ప్రెడ్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 పొజిషన్స్ కూడా కాల్సే ఉండాలి. ఆ కాంబినేషన్ ఆఫ్ 2 పొజిషన్స్ ఏంటిది అనేది నేను రివీల్ చేస్తున్నాను ఇక్కడ. ఏటీఎం ఆర్ ఓటీఎం కాల్ ఆప్షన్ ని బై చేస్తూ ఎన్ని కాల్ ఆప్షన్స్ అయితే మనం బై చేస్తామో అంతకు డబల్ కాల్ ఆప్షన్స్ సెల్ చేయాలి. ఒకవేళ ఏటీఎం లో ఒక కాల్ ఆప్షన్ బై చేస్తే 2 లాట్లు ఓటీఎం లో కాల్ ఆప్షన్ సెల్ చేయాలి. లేదంటే ఓటీఎం లోనే ఒక కాల్ ఆప్షన్ బై చేస్తే లిటిల్ ఫార్ ఓటీఎం లో 2 లాట్లు కాల్ ఆప్షన్ సెల్ చేయాలి. 10 లాట్లు బై చేస్తే 20 లాట్లు సెల్ చేయాలి. సింపుల్ లాజిక్ అండి. ఇలా చేయడం వల్ల మన డైరెక్షన్ లో పోయినా, మన డైరెక్షన్ లో పోకుండా అక్కడే ఉండిపోయినా, మనకు ఆపోజిట్ లా వెళ్ళినా కొంతవరకు ఎడ్జ్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. వైఆర్ డిప్లాయింగ్ ఆప్షన్స్ హెడ్జింగ్ స్ట్రాటజీ. ఎడ్జ్ క్రియేట్ చేయడమే మన పని అండి, సెల్లర్స్ పని, బిగ్ ప్లేయర్స్ పని. ఎలా అనేది నేను మీకు మంత్లీ ఆప్షన్స్ స్ట్రాటజీ క్రియేటర్ ఉపయోగించి చెప్తాను. ఇందాక అనుకున్నట్టు నిఫ్టీ మీద ఎక్స్పెరిమెంట్ చేద్దాం. నిఫ్టీ మీద గో ఇన్ టు ద ఆప్షన్ చైన్ లోకి వెళ్ళి, ఈ రోజే ఎక్స్పైరీ కదండి, 0 days టు ఎక్స్పైరీ కాకుండా నెక్స్ట్ ఎక్స్పైరీ తీసుకొని దాని మీద మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఏటీఎం ఆర్ ఓటీఎం బై చేస్తూ ఫార్ ఓటీఎంస్ లో డబల్ ద క్వాంటిటీ సెల్ చేయడం కదా. ఏటీఎం అంటే 182 రూపీస్ ది బై చేస్తూ, లేదంటే ఇంకా కొంచెం సేఫర్ సైడ్ కోసం 135 ది బై చేద్దాం. ఓకే, ఇఫ్ అవర్ వ్యూ ఈస్ బేరిష్, మనం కాల్స్ తోటి కడుతున్నాం రేషియో స్ప్రెడ్. ఓకే, బేరిష్ వ్యూ ఉన్నది కాబట్టి ఒక లాట్ ఏటీఎం కాల్ ఆప్షన్ బై చేసాం, ఆర్ ఓటీఎం కాల్ ఆప్షన్ బై చేసాం. ఇట్స్ ఫైన్. ఏటీఎం ఆర్ ఓటీఎం బై చేస్తూ దానికంటే దూరంగా ఉన్నవి 2 లాట్స్ సెల్ చేయాలి. ఇప్పుడు చూడండి పే ఆఫ్ గఫ్ ఎలా క్రియేట్ అవుతుందో చూడండి. యా, ఎగ్జిస్టింగ్ ఈ రోజు కాల్ ఆప్షన్ ఒకటి ఉన్నది, అక్కడ తీసేస్తున్నాము. సో 2 కూడా 30th April కి సంబంధించినవి ఓటీఎం కాల్ ఆప్షన్ ఒకటి బై చేస్తూ 2 లాట్లు ఫార్ ఓటీఎం వి సెల్ చేసాము. ఇప్పుడు చూడండి మార్కెట్ ప్రజెంట్ ఉన్న రేటు దగ్గరే అలాగే ఉండిపోయినా ఎక్స్పైరీ వరకు మనకి 7,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. మార్కెట్ మన డైరెక్షన్ లా పడిపోయినా మనకి 7,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. మార్కెట్ మనను కాదని పైకి వెళ్ళినా కూడా 8,800, 10,500 కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది. మ్యాక్స్ ప్రాఫిట్ 10,650 మెట్రిక్ చూడండి. అండ్ మన బ్రేక్ ఈవెన్ ఎక్కడ ఉన్నది, 24,598. 24,598 అంటే సి వీఆర్ బేరిష్ అండి. మార్కెట్ లో మనం బేరిష్ ఉన్నాం. ఇక్కడ నుంచి మార్కెట్ పడిపోతుందని బేరిష్ రేషియో స్ప్రెడ్ కాల్స్ తోటి కన్స్ట్రక్ట్ చేశాం. కానీ మన బ్రేక్ ఈవెన్ చూస్తే, మన బ్రేక్ ఈవెన్ 24,598 గుర్తుపెట్టుకోండి. 24,598 మార్కెట్ ఇక్కడ నుంచి మనను కాదని 24,598 బాబా చాలా దూరం ఉన్నదండి. మనను కాదని ఇక్కడి వరకు వచ్చినా కూడా మనకేం కాదు. మన డైరెక్షన్ లో ఫాల్ అయితే నో ప్రాబ్లం, అబ్సల్యూట్లీ మనకు మంచి గెయిన్స్ వస్తాయి. మనను కాదని ఇక్కడే ఉండిపోయినా ఏం కాదు, అబ్సల్యూట్లీ మనకు మంచి గెయిన్స్ వస్తాయి. మనను కాదని రివర్స్ వెళ్ళిపోయినా కూడా మనకు మ్యాక్స్ 10,500 వచ్చే అవకాశం ఉన్నది. బ్రేక్ ఈవెన్ 24,600 వరకు ఉన్నది మనం. సో ఇంత బ్రేక్ ఈవెన్ మెయింటైన్ చేస్తూ హై ఎడ్జ్ క్రియేట్ చేస్తూ హై ప్రాబబిలిటీ స్ప్రెడ్ అండి. నన్ను అడిగితే వర్టికల్, హారిజంటల్, డయాగనల్ కంటే కూడా రేషియో స్ప్రెడ్స్ కి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సేమ్ అలాగే
అలాగే పుట్ సైడ్ కూడా ఏటీఎం ఆర్ ఓటీఎం బై చేస్తూ ఫార్ ఓటీఎంస్ లో 2 లాట్స్ సెల్ చేసుకుంటే టాప్ సైడ్ వ్యూ ఉన్న వాళ్ళం అవుతాం. టాప్ సైడ్ వ్యూ ఉన్న వాళ్ళం లైక్ సే ఈ రెండు కూడా డిలీట్ చేసేసుకొని ఆప్షన్ చైన్ లోకి వెళ్ళి ఆ ఎక్స్పైరీకి సంబంధించింది ఏటీఎం ఆర్ ఓటీఎం 130 రూపీస్ ది బై చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం 111 రూపీస్ ది 2 లాట్లు సెల్ చేద్దాం. ఇప్పుడు చూడండి పే ఆఫ్ గ్రాఫ్. అవర్ వ్యూ ఇస్ బుల్లిష్. ఇక్కడ నుంచి సూపర్ బుల్లిష్ అయినా మనకు 7,000 రూపాయల ప్రాఫిటే. మార్కెట్ అక్కడే ఉన్నా మనకు ప్రాఫిటే. మార్కెట్ అక్కడి నుంచి మనను కాదని క్రాష్ అయ్యి 23,961 వరకు వచ్చిన 300 పాయింట్లు ఫాల్ అయినా కూడా మనం లాభాల్లోనే ఉంటాము, గెయిన్స్ లోనే ఉంటాము. ఇలా ఈ వ్యూ తోటి కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి రేషియో స్ప్రెడ్స్ అనేటివి. ఓకే, రేషియో స్ప్రెడ్స్ 2/3 ఛాన్సెస్, మోర్ దాన్ 2/3 అండి. నన్ను అడిగితే ప్రాబిలిటీ చూడండి ఖచ్చితంగా ఎబో 70%, ఎబో 80%, 90% కూడా మెయింటైన్ చేయగలిగే స్ట్రాటజీ ఇది. మీరు కావాలంటే మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, మీ వ్యూ ఆధారంగా పొజిషన్స్ ని తీసుకొని చూడండి. లేదు ఒక రూల్ బేస్డ్ స్ట్రాటజీ కావాలంటే కూడా చెప్పండి, నేనే తయారు చేసి ఇంకో వీడియో ఇస్తాను. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది, ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.